దేశ రచన వల్లే 4 సార్లు ఎమ్మెల్యే అయినా మీరు నివాళులు అర్పేయలే. మా గూడ అంజన్న చనిపోతే కూడా నివాళులు అర్పేయలే. ఇంతెందుకు మళ్ళా చెప్పవలసిన అవసరం లేదు. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తెలంగాణలో ఎందుకు ఈ మీడియా సమావేశం పెట్టవలసి వచ్చిందంటే, తెలంగాణలో గతం కంటే ఇప్పుడు కేసీఆర్ హయాంల కంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీసీల చైతన్యం, బీసీల రాజ్యాధికార స్పృహ, బీసీలకు మాకు ముఖ్యమంత్రి పీఠం కావాలి, బీసీలకు మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ 0.5% పోతే 5% పోతే 0.5% పరిపాలిస్తున్నాడు. 60% ఉన్నోనికి మాకు ఇలా ఈ రాజకీయ అధికారం దక్కాలి అని చెప్పి ఇలా ఊరున పల్లెన బీసీ వాదం బలోపేతమైంది. యువతరం అంతా బీసీ వాదం వైపు వస్తున్నది. మీకు తెలుసు, భారతదేశంలోనే ఇలా ఎక్కడ ఈ లేఖలో నేను అన్ని వివరాలు చెప్పిన, భారతదేశంలోనే నేను చివరిగా చెప్పేది ఏంటంటే, భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ఉద్యమ చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. తెలంగాణ గడ్డ ఇది పోరాటాల గడ్డ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, నక్సల్బరీ ఉద్యమం జరిగింది, తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగింది, తొలిదశ ఉద్యమం జరిగింది. ఇక మిగిలిన ఉద్యమం సామాజిక న్యాయ ఉద్యమమే. ఇక మిగిలిన ఉద్యమం బీసీ ఉద్యమమే. ఈ ఉద్యమాన్ని మేము గత 16 నెలలుగా బీసీ సంఘాలని ఐక్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలకు అన్ని పార్టీలు ఇవాళ బీసీలకు అధ్యక్షకు ఇవ్వాలి అని చెప్పి మేము పోరాటం చేస్తే, మొన్న కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ లిస్ట్ లో 5 సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా చివరికి బీఆర్ఎస్ కూడా మేము పోరాటం చేస్తే 5కి 5 బీసీ ఎస్సీ ఎస్టీలే ఎమ్మెల్సీ కాగలిగారు. అదేవిధంగా బీజేపీ కూడా బీసీకి అధ్యక్షులు నీకు ఇచ్చేటువంటి ఆలోచనకు వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా మేము పోరాటం చేస్తే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చారు. ఒక బీసీకి ఇవాళ కాంగ్రెస్ బీసీకి ఇచ్చింది, బీజేపీ బీసీకి ఇస్తుంది. చివరికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎం మొదటిసారిగా పార్టీ చరిత్రలోనే ఒక దళిత బిడ్డకు జాన్ వెస్లీ గారికి పార్టీ సెక్రటరీ పదవి ఇచ్చింది. ఒక సిపిఎం పార్టీ ఒక దళిత బిడ్డకు పార్టీ సెక్రటరీ ఇచ్చింది. అదేవిధంగా సిపిఐ పార్టీ తొలిసారిగా ఒక బీసీకి నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ ఇచ్చింది. అన్ని పార్టీలు బీసీలకు ఇస్తుంటే రేపు 27వ తేదీ నాడు మీరు బీసీలకు ఎందుకు అని అడుగుతున్నా. నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో పదవులు లేకుండా ఉండేవాళ్ళు ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీలే. నేను అంటున్నా, కేసీఆర్ కు పదవే, పార్టీ అధ్యక్ష పదవి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి పదవి, ప్రో లీడర్ పదవి, ఇవాళ ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా హరీష్ రావుకు ఎమ్మెల్యే పదవి, కేటీఆర్ కి ఎమ్మెల్యే పదవి, కవిత గారికి ఎమ్మెల్సీ పదవి, సంతోష్ రావుకి ఎంపీ పదవి, కుటుంబ సమేతంగా పదవులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు పదవులు లేవని అడుగుతున్నా. ఎందుకు పదవులు లేవు? కాబట్టి మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రేపు 2025లో మీరు అధికారం రావాలని అనుకుంటే సారు రావాలి, కారు రావాలి, అన్ని బోవసం వచ్చట్లు నేను అంటున్నా. అందుకనే జనజీవన స్రవంతిలోకి రండి కేసీఆర్. నేను ఈ సవాల్ విసురుతున్నా, ఒక లిక్కర్ బాటిల్ పోయకుండా, నేను ఛాలెంజ్, మీడియా సాక్షి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా, ఒక లిక్కర్ చుక్క బాటిల్ పోయకుండా, ఒక బిర్యానీ పొట్లం పంచకుండా, పచ్చ నోటు పంచకుండా బీఆర్ఎస్ సభ పెట్టండి. 50,000 మందికి ఒక్క లెక్క వచ్చినా దేనికైనా నేను సిద్ధమే. మీరు మొత్తం బస్సులు పెట్టి, ఆటలు పోసి, బిర్యానీలు పెట్టి, బీర్లు దాపిచ్చి, పైసలు ఇచ్చి, గొర్రెలను తరలించినట్టు తరలిస్తే మీ వాదం ఉన్నట్ట. ఈ వాదం ఈ రాష్ట్రంలో బీసీ వాదం ఉన్నది. బీసీ వాదం ఇవాళ మీరు గౌరవిస్తేనే బీసీలకు అధ్యక్ష పదవి కానీ, రేపు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని మీరు బహిరంగంగా లక్షల మంది సాక్షిగా ప్రకటిస్తేనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటది.